సో మన అందరికీ ఒక చిన్న అపోహ ఏందంటే బేబీ ప్రీమేచ్యూర్ అయితే ఓన్లీ ఎక్స్‌పెన్సివ్ హాస్పిటల్‌లోనే ట్రీట్‌మెంట్ అవుతది. ఆర్ చాలా ఎక్స్‌పెన్స్‌తో కూడుంటది. అందుకని ప్రీమేచ్యూర్ బేబీ అయితే ఇంకా లైఫ్ అంతా ప్రాబ్లమ్ అయిపోతదనే ఒక అపోహ ఉంటది. కరెక్టే, కొన్ని సార్లు అది కరెక్టే. చాలా ప్రీమేచ్యూర్ అంటే లెస్ థాన్ 1 కేజీ 28 వారాల ముందు ఆర్ 30 వారాల ముందు పుడితే అన్ని లేతగా ఉంటాయి కానీ అన్ని కాపాడడానికి ఖర్చు ఎక్కువవుతది. కానీ అక్కడికి కూడా చాలా మట్టుకు మనం ఖర్చును ఆదా చేయగలుగుతాం. ఎక్కడ ఖర్చవుతుంది? ప్రీమేచ్యూర్ బేబీ పుడితే ఖర్చు అనేది ఆబ్వియస్‌లీ లెస్ థాన్ 1.8 లెస్ థాన్ 34 వీక్స్ బేబీ డెలివరీ అవుతే అలాంటి పిల్లల్ని మనం ఎన్‌ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఎన్‌ఐసీయూ షిఫ్ట్ చేస్తే ఖర్చు ఎక్కడవుతుంది? ఒకటి, బేబీస్ ఎన్‌ఐసీయూలో ఉన్నంత సేపు రోజు రోజుకి ఖర్చవుతుంది. అది కాకుండా వాళ్ళకి ఆర్టిఫిషియల్ న్యూట్రిషన్ ఇయ్యాలంటే ఖర్చవుతుంది. అంతేకాకుండా వాళ్ళకి రెస్పిరేటరీ సపోర్ట్ అంటే బ్రీతింగ్ సపోర్ట్ ఇయ్యడం, మెయిన్‌లీ వెంటిలేషన్, సీపాప్, హెచ్ఎఫ్ఎన్సీ ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల కూడా ఖర్చు ఎక్కువవుతుంది. సో ఈ ఖర్చులు కాకుండా ఏం చేయొచ్చు? సో ఫస్ట్ ప్రీమేచ్యూర్ బేబీ పుట్టక ముందే యాంటీనేటల్ స్టెరాయిడ్ ఇప్పించుకోవడం ఆర్ ఆబ్స్టెట్రిషియన్స్‌కి సజెస్ట్ చేస్తే వాళ్ళు ముందే 34 వీక్స్ కంటే ముందు డెలివరీ అయితే ఖచ్చితంగా స్టెరాయిడ్ ఇచ్చే డెలివరీ చేస్తారు. సెకండ్, డెలివరీ వీలైనంత మట్టుకు ఎక్కడైతే ప్రీమేచ్యూర్ ఫెసిలిటీ ఉన్నాయో అక్కడే డెలివరీ చేసుకోవడం సేఫ్. థర్డ్, పుట్టిన వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటే సీపాప్ గాని సర్ఫాక్టెంట్ అవసరం ఉంటే వెంటనే ఇచ్చుకుంటే వెంటిలేషన్ నుంచి కాపాడగలుగుతాం. ఫోర్త్, మదర్స్ ఓన్ మిల్క్ అంటే ఏ బేబీకి వాళ్ళ తల్లిపాలు ఇవ్వడం వల్ల పంప్ చేసి పాలు ఇవ్వడం వల్ల మనం టీపీఎన్ రిక్వైర్మెంట్ తగ్గించుకుంటే దాంతో కూడా ఖర్చు తగ్గించుకోగలుగుతాం. నెక్స్ట్, క్యాంగరూ మదర్ కేర్. బేబీ స్టేబుల్ కాగానే వెంటనే క్యాంగరూ మదర్స్ కేర్ స్టార్ట్ చేస్తే తల్లికి పాలు ఇవ్వడము, తల్లికి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడము, తల్లికి అన్ని నేర్పించగలుగుతాం కాబట్టి తొందరగా ఇంటికి పంపించే ఛాన్స్ వస్తుంది. అలా ఈ 5 ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల మనము ఎన్‌ఐసీయూని లెస్ ఎక్స్‌పెన్సివ్ చేసుకోవచ్చు అండ్ తొందరగా బేబీస్‌ని ఇంటికి పంపిస్తే ఎక్స్‌పెన్సెస్ ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఇది చాలా హాస్పిటల్‌లో మనం ఆల్రెడీ చేస్తున్నాం. కానీ ఇంకా హాస్పిటల్‌లో కూడా చేసేయడానికి ఛాన్స్ ఉంది. మనం కూడా కోఆపరేట్ చేస్తే ఆర్ మనం కూడా టైంకి స్టెరాయిడ్స్ ఏపించుకొని టైంకి కరెక్ట్ హాస్పిటల్ వెళ్ళి డెలివరీ చేసుకుంటే, మదర్ మిల్క్ తొందరగా ఇచ్చుకుంటే ఆర్ క్యాంగరూ మదర్ కేర్ తొందరగా చేసుకుంటే డాక్టర్స్‌తో పాటు మనం కూడా ఖర్చు తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. థాంక్ యూ.